ఏంటి పిల్ల తెగ రాసేసుకుంటుంది? అబ్బా ఆహా ఓహో ఈడేం చేస్తున్నాడు? ఏంట్రా నీ ఓవర్ యాక్షన్? దా నీతో మాట్లాడాలరా. వచ్చిందండి వయ్యారి. ఏంట్రా ఇందా నుంచి తెగ రాసేసుకుంటున్నావు? ఈ 2024లో కొన్ని సాధించాల్సింది ఉన్నాయి, అందుకని పేపర్ మీద రాసుకుంటున్నాను. ఈ 2024లో కొన్ని సాధించాల్సింది ఉన్నాయి, అందుకని పేపర్ మీద రాసుకుంటున్నాను. అబ్బా నువ్వు 2024లో సాధిస్తావు. ఏం రాసుకున్నావు? రైట్ ఆహా ఐఫోన్. అవును, నాకు ఎలాగైనా ఐఫోన్ కొనుక్కోవాలి. 1,00,000 పెట్టి యూట్యూబ్ లో వీడియోస్ రీల్స్ అన్ని చేసి పెట్టాలక్క. నీ ఫోన్ లో బ్యాలెన్స్ వేయించుకునే ఎన్ని రోజులు అయిందిరా? 10 రోజులు అయిందక్క. ఫోన్ లో బ్యాలెన్స్ గతిలేదు కానీ ఐఫోన్ కొనుక్కుంటావు నువ్వు. అంటే అది రామ్. ఇంకేంటి నెక్స్ట్? KTM డ్యూక్ బైక్ కొనుక్కోవాలక్క. అలాగే మా ఫ్రెండ్ కొనుక్కున్నా, అలాగే నేను కొనుక్కోవాలక్క. అది ఏంటి సార్ అది? KTM డ్యూక్ బైక్ కొనుక్కోవాలక్క. అలాగే మా ఫ్రెండ్ కొనుక్కున్నా, అలాగే నేను కొనుక్కోవాలక్క. అది బండికి ఈఎంఐ కట్టావా నువ్వు? ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి అక్క. ఉన్న బండికి ఈఎంఐలే గతిలేదు, మళ్ళీ ఇంకా నీకు కొత్త స్పోర్ట్స్ బైక్ కొనుక్కుంటావు. ఇంకేం రాసావమ్మా? అంటే చిన్న చిన్న ట్రిప్స్ రాసుకున్నానక్క. అంటే చిన్న చిన్న ట్రిప్స్ రాసుకున్నానక్క ఫ్రెండ్స్ తో గోవా, ఇంకా మలేషియా. అబ్బా ఈ ట్రిప్స్ నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నా. సర్లే చూద్దాం, ఉండు పక్కన ఉండు. నువ్వేం రాసావు మా పాప పీసులా? మా అమ్మాయి సార్. గుడ్. ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటావు. డైమండ్ నెక్లెసా? అవునక్క, మా ఫ్రెండ్స్ అందరూ డైమండ్ నెక్లెస్ చాలా బాగుందన్నారు. ఇలాగే సార్, కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తోంది. 2024లో ఎట్లాగైనా సరే 5 లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ కొనుక్కోవాలక్క. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. సర్లే గాని వెళ్ళి ఒక ప్లేట్ పానీపూరి తీసుకురామ్మా. నాకు డబ్బులు లేవక్క. 25 రూపాయలు పెట్టి ప్లేట్ పానీపూరి తేవడానికి నీ దగ్గర డబ్బులు లేవు, 25 లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ కొనుక్కుంటావా? నెక్స్ట్ ఏం రాసావమ్మా? ఏంటి కాలేజ్ టాప్ రా? అవునక్క, ఈ సంవత్సరం ఎలాగైనా కాలేజ్ టాప్ రావాలి. చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. లాస్ట్ మంత్ టెస్ట్ లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 35 అక్క. పాస్ మార్కులు 35 రాటాకే కష్టం, నువ్వు కాలేజ్ టాపర్ అయిపోతావా? ఎక్కువ మార్క్స్ అవసరం లేదు, జస్ట్ పాస్ అవుతే చాలు. ఆశకి హద్దు ఉండాలి. ఇటెవరా మీ ఇద్దరికి బుద్ధి ఉండాలి. ఇది తింటున్నందుకు నాకు సిగ్గుండాలి. డాక్టర్ వాట్స్ ద ప్రాబ్లం? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. చూడమ్మా, అరే చూడు, నువ్వు కూడా, మీరు కూడా చూడండి. నేను ఇప్పుడు ఒక మంచి మాట చెప్తాను. కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన మనకి ఏమీ మారదు. సంవత్సరం ఒక్కటే మారిద్ది. రోజులు వారాలు అన్ని అలాగే ఉంటాయి. రోజుకి అయ్యే 24 గంటలు ఉంటాయి. కాబట్టి మనం మన లక్షణాలు కూడా చిన్న చిన్నగా మార్చుకోవాలి. మన లక్ష్యాలు అంత బారు పెట్టుకుని వాటిని మార్చుకోలేక మనం ఇబ్బంది పడకూడదు. ఇట్స్ నేచురల్. అందుకే మిమ్మల్ని సక్సెస్ కి చిరునామా అంటుంటారు. జీవితంలో మనం ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే పేపర్ల మీద రాసుకోవడం కాదు, మనం మన పని మనం శ్రద్ధగా చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు మన లక్ష్యాన్ని మనం సాధిస్తాం. అర్థమైందా? అర్థమైందక్క. సరే, ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఏంటక్క మా పేపర్లు తీసుకెళ్ళిపోతున్నావు? మీరేనా ఏంటో రాసుకునేది? 2024లో ఏమవ్వాలో నేను కూడా రాసుకుంటా. ఇంతకీ ఏమవ్వాలనుకుంటున్నావు అక్క? హీరోయిన్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది.